ఈరోజు మన ఒంగోలులో విగ్రహావిష్కరణ చేసుకోవడానికి విచ్చేసిన పెద్దలందరికీ ఈరోజు చాలా శుభదినం. మన ఒంగోలులో ఒక మహానాయకుడి విగ్రహాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవటం. మన బాబు గారు అయితే ఎప్పుడు చెప్తా ఉంటారు, ఎన్టీ రామారావు గారి విగ్రహం ఓపెన్ చేసినప్పుడల్లా వచ్చినప్పుడల్లా చెప్తా ఉంటారు, ఏదైనా ఒక మంచి కార్యక్రమానికి పోయేటప్పుడు ఆ విగ్రహాన్ని ఆ మహానాయకుడిని చూసి వెళ్తే తప్పకుండా కూడా ఆ పని అవుద్దని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. అలానే ఈరోజు వాజ్పేయి గారిది ఈరోజు ఇక్కడ పెట్టుకోవటం, వాజ్పేయి గారిది ఎప్పుడు కూడా అలాంటి వ్యక్తులు కూడా మనం ఏదైనా కూడా చూసుకోగలిగితే తప్పకుండా కూడా మంచి జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి చూసుకుంటే మన దేశ చరిత్రలోనే ఒక అత్యంత విషయమైన రోజు 25వ తారీఖు ఆయన జన్మదినం రోజు. ఆయన జన్మదిన సందర్భంగా ఈరోజు ఈ సుపరిపాలన దినోత్సవంగా మనకి ప్రకటించటం, మన రాష్ట్రంలోనే కాకుండా దేశమంతా కూడా వాజ్పేయిని గుర్తుపెట్టుకునే విధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆ మహానాయకుడు ఒకసారి మనం గమనించుకుంటే 10 సార్లు లోకసభకి ఎన్నికై, అదేవిధంగా 2 సార్లు రాజ్యసభకి ఎన్నికై, దగ్గర 60 సంవత్సరాలు పార్లమెంట్లో ఉన్న వ్యక్తి మన వాజ్పేయి గారు అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. అలాంటి వ్యక్తి 60 సంవత్సరాల్లో ఎంత దీర్ఘకాలంలో ఈ దేశానికి ఎన్ని సేవలు అందించాడు అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అదివరకు సింగిల్ రోడ్లో వెళ్ళేది, ఈరోజు మనం గుంటూరు గంటన్నరలో వెళ్తున్నామంటే ఆయన పెట్టిన భిక్ష. ఆ రోజుల్లోనే ఆయన వచ్చిన తర్వాత 4 లైన్స్ ఉండాలి, అదేవిధంగా ఈ దేశాన్ని ఇంకా మార్పు తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఆయన పెట్టిన పద్ధతితోనే ఈరోజు ఎక్కడికి పోయినా కూడా మనం అదివరకు 5 గంటలకు పోయేది 2 గంటలకు వెళ్ళే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అలాంటివన్నీ కూడా దేశమంతా కూడా ఈరోజు రోడ్లు వెడల్పు చేయడంలో కానీ ఆయన చేసిన సేవలను మాత్రం మనం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అందుకే భారతరత్న అనే అవార్డు కూడా ఆయనకి ఇచ్చి గౌరవించిందని చెప్పేసి కూడా ఈ దేశం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు అనేక సార్లు కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో 3 సార్లు ప్రధానమంత్రి అయిన వ్యక్తి కూడా మన వాజ్పేయి గారు అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. 13 రోజులు ఒకసారి ఉంటే, 13 నెలలు ఒకసారి ఉంటే, తర్వాత కంటిన్యూగా 5 సంవత్సరాలు చేసిన వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా చేశారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి వాజ్పేయి చేసిన సేవలను కానీ ఆయన గుణాలు ఈరోజు ఎంతోమంది రాజకీయాల్లో ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నా కూడా చిరస్థాయిగా నిలిచిపోయే వాళ్ళు కొంతమందే ఉంటారు. ఆయన నీతి నిజాయితీలతో కానీ, ఆయన చేసే పద్ధతులు కానీ, అదేవిధంగా దేశం కోసం ప్రజల కోసం ఎప్పుడు కూడా నిరంతరం కష్టపడే వ్యక్తిగా ఈరోజు వాజ్పేయి ఈరోజు అన్నింటిలో నిలబడి ఉన్నారని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితులు మనం అన్నీ కూడా వాజ్పేయి గారిని ప్రతి ఒక్కరం కూడా మనం తలుచుకునే విధంగా మనం ముందుకెళ్ళాలని చెప్పేసి తెలియజేస్తున్నా. అందులో వాజ్పేయి గారు కూడా అజాత శత్రువు. ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని ఏదైనా అంటున్నా కూడా సరే అని చెప్పేసి పోయాడు తప్పితే ఎప్పుడు గొడవలు కానీ, గ్రూపులు కానీ, పార్టీలో ఆ రోజు అద్వానీ గారు కానీ వాజ్పేయి కానీ వీళ్ళిద్దరు కలిసి చేసినప్పుడు ఏ రోజు కూడా ఎక్కడా కూడా అసంతృప్తి లేకుండా ఇద్దరే బీజేపీని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు ఇంత వ్యవస్థలో 3వసారి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది అంటే వాళ్ళ ఆలోచనతో వాళ్ళు చేసిన ఎవరితో కూడా గ్రూపులు లేకుండా అందరినీ కూడా కలుపుకొని ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో 3వసార్లు కూడా రావటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి వాజ్పేయి గారు చెప్పి దాని వాజ్పేయి గారి సర్కిల్ కింద దీని నామకరణం కూడా చేస్తామని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి అన్నీ కూడా వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా మనం ఆయన చేసిన నడవకతోటి ఇప్పుడుండే రాజకీయ నాయకులంతా కూడా ముందుకెళ్ళాలి. ఈరోజు ఎన్డీఏ కూటమిలో అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. ఈరోజు మన మోడీ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు రాష్ట్రాన్ని అనేక 5 సంవత్సరాల రాక్షస పరిపాలనలో 20 సంవత్సరాలు వెనకబడిన మన రాష్ట్రాన్ని అనేక రకాలుగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈరోజు ఒక్కొక్కటి చేసుకుంటూ రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజలు ఎక్కడైతే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారో అవన్నీ కూడా గుర్తుపెట్టుకొని అవన్నీ కూడా ఒక్కొక్కటి 3 కలయికతోటి ఈరోజు రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. తప్పకుండా కూడా ఈ 3 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చాలా చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడికి పెట్టి మాకు టౌన్లో మా దృష్టికి తీసుకొచ్చిన
తప్పకుండా కూడా పూర్తి సహకారం పూర్తిగా ఉంటుంది. మన ముగ్గురం కూడా కలిసి వెళ్దాం. ఈరోజు మన రియాజ్ కూడా ఉన్నాడు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం మనం కలిసి ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా మన ముగ్గురు అందరం కూడా కలిసి ముందుకు తీసుకెళ్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా వచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారాలు.